మీరు మీ డెస్టినీని డిసైడ్ చేసుకోవచ్చు. పురోగామి కర్మ అనేది అంటే ఈ ఒక మంచి ఆపర్చునిటీని మంచి దాంట్లో తీసుకొని దాంతో పాటు కొన్ని సబ్ కాన్షియస్ టెక్నిక్ చేస్తే యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ ఫ్యూచర్ సార్. లేకపోతే ఇప్పుడు చూడండి, అబ్దుల్ కలాం సరే ఉన్నాడు, ఆయన అన్ని నా కర్మల రాసి ఉంది అందుకే నేను ఇట్లా అయిపోయినా అంటే కాదు. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ తీసుకోండి, ఎలాన్ మస్కే అని తీసుకోండి. అయితే నేనేమంటున్నా అంటే మీరు పాజిటివ్ ఉన్నారనుకోండి, అయ్యే ఇంపాక్ట్ మీరు పాజిటివ్. ఇప్పుడు మీకు పడ్డ దెబ్బ మీరు మళ్ళా ఎదగంక మనం డౌన్ కాదంక అనేది ఒక పాజిటివ్ గా తీసుకుంటే యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్. సార్ ఇవంతా నిజమే. అయితే ఒకే రోజు ఒకే సమయానికి ఒకే నిమిషంలో పుట్టిన పిల్లల తలరాతలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఒకటి హీరో అవుతాడు, ఒకటి విలన్ అవుతాడు. ఎట్లా సార్ దీన్ని ఎట్లా సమర్థిస్తారు సార్? ఎప్పుడైనా గమనించండి, ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానివ్వండి సార్, ఇది జీపీఎస్ సిస్టమ్ లాంటిది. ఓకే, జీపీఎస్ అన్నప్పుడు ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు గూగుల్ ది సెర్చ్ ఇంజిన్ లాగా ఇంకొకటి కూడా ఏంటంటే జీపీఎస్ అంటే మనం ఇట్లా కూడా అనవచ్చు, గురు ప్రొటెక్టింగ్ సర్వీస్ అన్నమాట. అయితే ఇక్కడ ఏమైపోతుంది అంటే సార్, పుట్టినప్పుడు మీకు ఒక డేట్ ఆఫ్ బర్త్ టు డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్ ఆఫ్ డెత్ అనేది ఫిక్స్ అయిపోయింది. కానీ అది జర్నీ చేసేది మీరు ఎలా చేస్తున్నారు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మన జర్నీ అనేది ఇప్పుడు మీరు డిసైడ్ చేశారు. ఇప్పుడు ర్యాపిడోలో మనం స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు నా పర్టికులర్ ప్లేస్ నుంచి నేను మీ స్టూడియోకి రావాలి. ఇక్కడ 2 ఫిక్స్ అయిపోయింది. కానీ నేను డిసైడ్ చేయాల్సింది ఏంటి అంటే నేను వాకింగ్ వెళ్ళాలా, ఓకే, లేదా నేను బైక్ మీద తీసుకుంటే ఎలా ఉంటుంది, నేను కార్ అంటే అది దేవుడు అనేది మనకి ఇండిపెండెంట్ మైండ్ అనేది ఇచ్చారు. అది మనం కూడా డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చే ఆపర్చునిటీని మీరు ప్రాబ్లమ్స్ అని వదులుకుంటున్నారా, లేదా ప్రాబ్లమ్స్ లో ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటున్నారా అనేది మనం డిసైడ్ చేసుకొని పోతే మన లైఫ్ అనేది మన చేతిలో ఉంటుంది. ఓకే, అండ్ అట్లాగే సంతకం చూసి వారు ఫ్యూచర్ అంచనా వేయచ్చు సార్? సార్, సంతకం అనేది సైనాలజీ అనేది చాలా మంచి కాన్సెప్ట్. ఎలా ఉంటుంది అంటే మీకు కొన్ని చిన్న జస్ట్ ఎగ్జాంపుల్, గ్రాఫాలజీ అంటారు కదా. గ్రాఫాలజీ అనేది ఏంటి అంటే మన హ్యాండ్ రైటింగ్ స్టైల్స్. ఓకేనా? అయితే ఇప్పుడు నా లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను జస్ట్ ఒక 500 రూపీస్ వర్క్ షాప్ అటెండ్ అయినాను. అక్కడ మేడం ఏం చేసిందంటే 500 రూపీస్ కి మీరు ఒక వర్క్ షాప్ లా జస్ట్ మీ హ్యాండ్ రైటింగ్, మీ సిగ్నేచర్ ఇవ్వండి, నేను మీ గురించి చెప్తాను అని చెప్పింది. అయితే నేను ఇచ్చి నాకు ఏమన్నదంటే మీకు ఈ బేసిక్ క్యారెక్టర్స్ ఉంది, మీరు లైఫ్లో షైన్ కావాలనుకుంటారు, కానీ మీకేంటంటే కొంచెం చెస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, జాగ్రత్త ఉండండి అన్నారు. అయితే నాకు 6 months అయినాక నాకు చెస్ట్ లో వాటర్ అనేది వచ్చింది అనమాట. నాకు ఇప్పుడు ఇదే థాట్, ఇప్పుడు నేను లాజిక్ ఆలోచిస్తా కాబట్టి ఆమె చెప్పింది నేను మైండ్ లో అనుకోని రిపీటెడ్ గా చేస్తే నాకు చెస్ట్ లో ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా వస్తుందని ఆ సిగ్నేచర్ లో కనబడ్డదా, ఆమె ఇంటిమేషన్ ఇచ్చిందా అని గమనిస్తే నాకు ప్రాబ్లం అంటే నేను అది రికవరీ కాగానే మళ్ళీ ఆ మేడం దగ్గరికి వెళ్ళాను. ఆ మేడం ఏమన్నదంటే అనిల్ నాకు నీ సిగ్నేచర్ అట్లా కనబడ్డది, ఈ సిగ్నేచర్ మార్చు కొంచెము అన్నది. నాకు చేంజెస్ వచ్చింది ఇన్స్టెంట్ గా. ఆ మేడం దగ్గర నేను కోర్స్ చేసినప్పుడు ఆమె ఏం చేసిందంటే నాకు గ్రాఫాలజీ నేర్పించింది. గ్రాఫాలజీలో ఏంటి అంటే సార్, మీరు యూజ్ చేసే ఆల్ఫాబెట్ సైజ్ కానీ ఫాంట్ కానీ డిస్టెన్స్ అనేది తెలుసు, కానీ సైనాలజీకి వచ్చేటప్పటికి మీ ఎమోషన్స్ తెలుస్తుంది సార్. అవునా? అందుకే నేను ఏం చేశానంటే నా న్యూమరాలజీతో పాటు మీ సిగ్నేచర్ని నేను 3 times తీసుకుంటాను. మీ సిగ్నేచర్ని పెట్టేటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు సార్, మీ సిగ్నేచర్ నాకు పెట్టండి అంటే అఫీషియల్ సిగ్నేచర్ ఫస్ట్ టైం మీరు జాగ్రత్తగా పెడతారు మెల్లగా, కానీ 3 times పెట్టేటప్పుడు సేమ్ స్ట్రోక్ అనేది రిపీట్ అవుతుంది. ఎవరైనా గమనించండి, ఎవరైతే సిగ్నేచర్ లా స్ట్రోక్స్ అనేది చాలా షార్ప్ గా పెడతారో వాళ్ళకి ఇరిటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? కొంచెం స్ట్రోక్స్ చేంజ్ చేయండి, మీకు తప్పకుండా రిజల్ట్ వస్తుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ గారిని తీసుకోండి. ఫస్ట్ సార్ సిగ్నేచర్ వేరే ఉండే, ఎప్పుడైతే ఆయన 100th అచీవ్ చేయాలనుకున్నప్పుడు ఆయన ఎన్నో ప్రాసెస్ ఫాలో అయ్యి ఆయన సైనాలజీతో పాటు ఆయన సిగ్నేచర్ అడ్జస్ట్ చేసుకున్నాక అచీవ్ అయ్యాడు. అంటే ఇది కూడా ఒక సిగ్నేచరాలజీ ఏంటి అంటే మీకు ఒక పాజిటివ్ బూస్ట్ ఇయ్యంకి మీ ఎమోషన్స్ అనేది తెలుస్తుంది తప్పకుండా. ఓకే, సో మెడికల్ న్యూమరాలజీ కూడా ఉంటుంది కదా సార్? అంటే మెడికల్ న్యూమరాలజీ అంటే ఏంటి సార్, మన ఋషులు, మన మునులు, జ్ఞానులు వాళ్ళు కూడా రీసెర్చర్స్ సార్. వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏముండే అంటే మన
నెక్స్ట్ జనరేషన్ కి తరతరాలకి ఏమైనా నా ద్వారా ఏమైనా ఇయ్యగలుగుతానా? ఓకే. ఇప్పుడున్న సైంటిస్ట్ కి మీరు స్టిఫెన్ ఇచ్చి వాళ్ళకి క్వార్టర్స్ ఇచ్చి వాళ్ళకి శాలరీ ఇస్తున్నారు. మన ఋషులు వాళ్ళు అడవిలోనే ఉండి వాళ్ళ జీవితాలు సాక్రిఫైస్ అయ్యారు. అయితే మెడికల్ న్యూమరాలజీ ఏంటి అంటే సార్, ఒకటి మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి మీకు కొన్నిటి మీద ఇంపాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే కానీ క్యాన్సర్ వస్తుందా, క్యాన్సర్ అనేది అట్లా అని కాదు సార్, కొన్ని మన ఫుడ్ హ్యాబిట్స్ మీద డిపెండ్ అవుతుంది. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 9 ఉంటుందో, 9 అన్నా లేదా 18 ఉన్నా లేదా 27 ఉన్నా లేదా మొత్తం కలితే 9 వచ్చినప్పుడు 9 అనేది కుజుడు అన్నమాట. కుజుడు అనేది హీట్ నేచర్ అనేది క్రియేట్ చేస్తుంది. కొంచెం బ్లడ్ రిలేటెడ్ దాంట్లో జాగ్రత్త ఉండండి. అంటే బ్లడ్ లో హీట్ కి సంబంధించింది కానీ బాడీ కట్ అయ్యి కొంచెం స్టిచ్చెస్ అయ్యి కానీ చూస్తే మీకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు 9 ఉన్న వాళ్ళకంతా అవుతుంది కానీ ఇట్స్ లైక్ ఏంటంటే ఇండికేషన్, అంటే కొంచెం జాగ్రత్త ఉండండి, ఒక వెదర్ రిపోర్ట్ లాగా అది తీసుకుంటే బాగుంటుంది. ఓకే. ఇంకోటి సార్, కొన్ని నెంబర్లను చూడగానే మనకు భయం వేస్తుంది, కొన్ని నెంబర్లు చూస్తే కానీ హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటి వాటి సౌండ్ వైబ్రేషన్ ఏంటి అసలు, ఎట్లా తెలుస్తుంది? అంటే ఏంటంటే సార్, కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ కి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 13 అనగానే అది బ్లైండ్ గా 13 కి నెగిటివ్ నంబర్ అని కాదు. 13 అనే నంబర్ మీ నేమ్ లో వస్తే నెగిటివ్ అనేది ఉంటుంది. కానీ ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ 13 లో పుట్టిన వాళ్ళకి నెగిటివ్ ఉండదు. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ మన వెంకటేష్ గారు 13th లో పుట్టారు, హీరో. అదే 13 డేట్ లో రావడం వల్ల దాన్ని ఏమంటారంటే రియల్ నంబర్ అంటారు. కానీ అదే 13 ఇప్పుడు మీ పేర్లో వచ్చింది అనుకో, కొంచెం జాగ్రత్త ఉంటే మంచిది. అంటే ఈ వేరియేషన్ డిఫరెన్స్ కూడా తెలియాలి. గుడ్డిగా మనం ఒక నంబర్ రాగానే భయపెట్టించినట్లు కాదు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, 23 అనేది మంచి బిజినెస్ నంబర్ అన్నమాట. మీరు పెద్ద పెద్ద సంస్థలే కానివ్వండి, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ లో కొంతమంది నేమ్లని జస్ట్ మీరు గూగుల్ చేస్తే చార్లియన్ అండ్ పైథాగరస్ మెథడ్ అని, ఆ తర్వాత వాళ్ళ నేమ్స్ గమనించండి, 21 ఉంటే సపోర్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు స్ప్రైట్ కానివ్వండి, స్ప్రైట్ నంబర్లు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు సాఫ్ట్ బ్యాంక్ కానివ్వండి, అంటే అది సపోర్ట్ వైబ్రేషన్స్ ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ కనపడుతుంది అలా. సార్ ఇంకోటి, పేరు మార్చుకోవడం స్పెల్లింగ్ మార్చుకోవడం ఒకటేనా? లేదు సార్, అవునా, 2 చేంజెస్ ఉంటుంది సార్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే చేంజ్ ఆఫ్ నేమ్ అంటే ఏంటంటే, పర్టికులర్ ఇప్పుడు మీ పేరు అనేది ఒకటి ఉండే, అయితే మీరేం చేశారంటే ఆ పేరు నుంచి మీరు కంప్లీట్లీ చేంజ్ అవుతున్నారు. ఓకేనా, చేంజ్ అయినప్పుడు ఆ చేంజ్ ఆఫ్ నేమ్ కింద వస్తుంది. ఇప్పుడు కొంతమందికి పాతకాలం వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ సార్ది ఇప్పుడు వరప్రసాద్ అని ఉండే, ఇప్పుడు ఫిలిం కోసం ఆయన మెగాస్టార్ చిరంజీవి అయినారు. అయితే అక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు పేరెంట్సే కానీ అరే ఈ పేరు పెట్టుకుంటే నీకు బాగుంటుంది, ఎందుకంటే ఆంజనేయ స్వామి భక్తులు కాబట్టి అలా పెట్టుకున్నారు. అయితే చిరంజీవి అనేటప్పటికి వైబ్రేషన్స్ అనేది చేంజ్ అవుతుంది. నేమ్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి అంటే సార్, ఇప్పుడు మీ పేరు శ్రీనివాస్ ఉంది, ఇప్పుడు మీరు SRINIVAS రాస్తున్నారు అనుకోండి, ఈ శ్రీనివాస్ ఒకరు, అయితే ఇది మీకు కంపాటబుల్ అయితే లేదు. అయితే మీరేం చేశారంటే SREENIVAS అని పెట్టుకున్నారు. ఇది కంపాటబుల్ అయినప్పుడు దీని అడ్జస్ట్మెంట్ ఆఫ్ నేమ్ అని అంటారు. ఇప్పుడు ఇంకొక శ్రీనివాస్ వచ్చి SHRINIVAS రాసిరు అనుకోండి, ఇది ఆల్ఫాబెట్ వైజ్ ఇంగ్లీష్ లో చేంజ్ అవుతుంది కానీ తెలుగులో అనేది సేమ్ ఉంటుంది. అది అడ్జస్ట్మెంట్ ఆఫ్ నేమ్. చేంజ్ ఆఫ్ నేమ్ అనేది కంప్లీట్ చేంజ్ ఆఫ్ నేమ్.